హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నాలుగు ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే నాకు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మన యొక్క దేహానికి టాపింగ్ మరియు ఆకు ప్రెషర్ అవసరమా అని గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మా సరిత మేడం. ఫర్ యూ జూమ్ సెక్షన్ మాస్టర్స్ అందరికీ, ఆత్మ బంధువులకు అందరికీ ప్రణామాలు. మరియు మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క టాపిక్ మన దేహానికి ట్యాపింగ్ ఆక్యుప్రెషర్ అవసరమా అన్నది క్వశ్చన్ అన్నమాట. అది క్వశ్చన్ కాదు ఫ్రెండ్స్, కంపల్సరీగా ప్రతి ఒక్కరు దీని యొక్క ఆన్సర్ తెలుసుకోవాలి. ఆన్సర్ తెలుసుకుంటేనే దానికి ముందుకు వెళ్ళగలుగుతాం, రీచ్ అవ్వగలుగుతాం. మన ధ్యానం కూడా ఇంకా చాలా బాగా కుదురుతుంది. ఎందుకంటే మన దేహానికి 2,72,000 నాడులు ఉంటాయండి. మన దేహం మొత్తంకి 2,72,000 నాడులు. అవన్నీ కూడా అతి సూక్ష్మంగా, అంటే వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయన్నమాట. ఒక వెంట్రుకే మనం ఇలా పట్టుకుంటే కంటికి కనబడినట్టు ఉంటుంది. దానికన్నా సూక్ష్మంగా ఉంటాయి 2,72,000 నాడులు. వాటి నుంచి ప్రాణశక్తి వెళ్ళాలి, ప్రాణవాయువు వెళ్ళాలి, మరియు మన యొక్క ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. ఈ శక్తి, వెలుగు, జ్ఞానము ఇదంతా కూడా వాటి లోపల నుంచి వెళ్ళాలి. అంత సూక్ష్మంగా ఉన్న దగ్గర మనం ఎన్ని గంటల ధ్యానం చేస్తే, గంటలు ధ్యానం చేస్తే మన యొక్క దేహం, కనబడే దేహమే కాకుండా మిగతా 6 దేహాలు కూడా క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంత సమయం అందరూ పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఈ కాల పరిమాణ సమయంలో ఇప్పుడు ఉన్న టైంకి అందరూ జెంట్స్ కానీ, లేడీస్ కానీ, ప్రతి పిల్లవాడు కూడా చాలా బిజీ లైఫ్. అందరినీ చాలా బిజీ లైఫ్. కనుక మేము చేసినట్టుగా సాధనలు గంటలు కూర్చోవడాలు, సాధనలు చేయడాలు, అన్ని మేము ధ్యానంలోనే తగ్గించుకోవడాలు అవన్నీ జరిగినాయి ఫ్రెండ్స్. మనం ఎంత ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయిస్తామో అది ప్రతి అణువు క్లీనింగ్ జరుగుతుంది, ప్రతి కణం క్లీనింగ్ జరుగుతుంది. అవన్నీ మేము మా అనుభవంతో మేము చెప్తున్నాం. మా అనుభవం పొందే అనుభవమే జ్ఞానము. మా యొక్క లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని క్లీనింగ్లు జరగడము, ప్రతి ఒక్క బ్లడ్ సర్క్యులేషన్ మేము చూసుకోవడము, ఆ బ్లడ్ సర్క్యులేషన్ యొక్క శబ్దం వినడం, అంటే రక్త ప్రసరణ యొక్క శబ్దాన్ని కూడా వినడం జరిగింది. మనలో ఉన్న అణువులు, పరమాణులు చూసుకోవడము, ఇక మన యొక్క ఏమంటారు కండరాల యొక్క కదలికలు, షేకింగ్, అంటే ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ యొక్క షేకింగ్లు మనకు కనబడతాయి అన్నమాట. మనం చూడగలుగుతాము, వినగలుగుతాము. అంటే అంత శూన్యంలోకి వెళ్ళిపోవాలి, తుర్యాతీత స్థితికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే అవస్థాత్రయము అనేది 3: జాగృత అవస్థ, స్వప్న అవస్థ మరియు సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు దాటి తుర్యావస్థ. ఆ తుర్యావస్థకి వెళ్ళినప్పుడు మనకి ఈ అనుభవాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, ఏ భాగంలో ఏమేం మనకి జరుగుతుందో మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఎరుకతో ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, కనుక ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఆక్యుప్రెషర్ అనేది మన శరీరానికి ఎందుకు అవసరం అంటే, మన శరీరం అంతా ఎన్నో వేల బిలియన్ ట్రిలియన్ల కణాలతోని, అణువులు, పరమాణువులతోని నింపబడి ఉన్నది మన దేహం. కనుక వాటికి ఎక్కడెక్కడ మనం ప్రెషర్ ఇస్తే, ప్రెషర్ పాయింట్స్ అంటే శక్తి కేంద్రాలు అంటే ఉదాహరణకి ఇప్పుడు షట్ చక్రాలు అనేది వెన్నెముక, వెన్నుపూస మధ్యలో షట్ చక్రాలు. కానీ మన దేహం అంతా కూడా శక్తి కేంద్రాలు ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో, వేళ్ల మధ్యలో జాయింట్స్, చేతికిను మన మోచేయికి జాయింట్స్, ఇట్లా ఈ మోచేయి దగ్గర, భుజం దగ్గర జాయింట్స్, అన్ని జాయింట్స్ అన్నమాట. చేతులు, కాళ్ళు, మెడ, తల, ఏ భాగాలకు మనకి జాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా శక్తి కేంద్రాలు. అంటే జాయింట్స్ దగ్గర మనకి పాయింట్స్, శక్తి కేంద్రాల పాయింట్స్ ఉంటాయి అన్నమాట.
వాటిని మనం ప్రెస్ చేయడం ద్వారా మన బాడీలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ అన్ని మనము క్లియర్ చేసుకున్న వాళ్ళం అవుతాము. కనుక ఇప్పుడు మనకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందు అరిచేయి తీసుకోండి. అరిచేయి అనేది ముందు పంచభూతాలకు ప్రతీక. ఏ పంచభూతాలకు ప్రతీక. ఏ పంచభూతాలలో ఏ ఏ వేలు ఏ ఏ ధాతువుకి సంబంధించిందో మీరు ఎరుకతో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి చివర చిటికెన వేలు. ఈ చిటికెన వేలు జలతత్వానికి ప్రతీక. జలతత్వానికి ప్రతీక. మళ్ళా ఉంగరం వేలు దేనికి? భూమి తత్వానికి ప్రతీక. మళ్ళా మధ్య వేలు పొడవుగా చూసారా? మధ్య వేలు అది అగ్ని తత్వానికి ప్రతీక. ఆకాశ తత్వానికి అన్నిటికన్నా పొడవుగా ఉంది చూడండి, ఆకాశ తత్వానికి ప్రతీక అన్నమాట. ఈ చివర చూపుడు వేలు దేనికి? వాయు తత్వానికి ప్రతీక. ఆఖరికి బొటన వేలు. ఈ బొటన వేలే మనకి అగ్ని తత్వానికి ప్రతీక అన్నమాట. ఇట్లా మన పంచభూతములు పంచధాతువులు మన 2 అరిచేతుల్లో 2 అరికాళ్ళల్లో నిక్షిప్తమై ఉన్నది. అంటే మన దేహమే పంచభూతంతో కూడుకొని ఉన్నది. పంచభూత తత్వాలతో కూడుకొని ఉంది మన దేహం. కనుక ఆ దేహానికి పాయింట్స్ అన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్స్. ఎట్లా అంటే 2,72,000 నాడులు తలపై భాగం నుంచి మన సహస్రారం దగ్గర ఉన్న బ్రహ్మరంధ్రం చుట్టూరా ఉన్నటువంటి ఆ యొక్క నాడులన్నీ ఆ జంక్షన్ మన తలపై భాగంలో తల మధ్యలో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఆ జంక్షన్స్ తలపై భాగం నుంచి టోటల్ మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మన వెనక నుంచి ఈ షట్చక్రాల నుంచి ఈ చేతులు కాళ్ళ వేళ్ళ నుంచి చెట్ల వేర్ల వలె అల్లుకొని చివరి పాదం బొటన వేళ్ళ దాకా ఉంటుంది. అంటే ఒక్కొక్క వేళ్ళలో 3,000 నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఒక్క వేలులో 3,000 నర్వ్ సిస్టమ్. అంటే మొత్తం 5 వేలలో 15,000 15,000 నర్వ్ సిస్టమ్ ఈ ఒక అరిచేతిలో ఉంటుంది. అరిచేతుల మధ్యలో మళ్ళీ అరిచే వేళ్ళల్లో మధ్యలో అట్లా 15,000 30,000 నర్వ్ సిస్టమ్ 2 అరిచేతుల్లో మధ్యలో ఉంటుంది. మళ్ళా 2 అరికాళ్ళల్లో కూడా ఇందులో ఒక 15,000 ఇందులో ఒక 15,000 ఎంత అయింది? అదొక 30,000 మొత్తం 60,000 మన నర్వ్ సిస్టమ్ అంతా 2 కాళ్ళు 2 చేతుల వరకు తలపై భాగం నుంచి టోటల్ బాడీ నుంచి అన్ని భాగం ముందు భాగంలో వెనుక భాగంలో అన్ని కలుపుకొని చెట్ల వేర్ల వెళ్ళి అల్లుకొని అంటే చుట్టుకొని ఉంటాయన్నమాట. అన్ని చుట్టుకొని ఆ జంక్షన్స్ ఎక్కడెక్కడ శక్తి సంచార కేంద్రములు ఆ కేంద్రముల దగ్గర మనం తెలుసుకొని ప్రెస్ చేయడం ద్వారా బ్లాక్స్ తొలగిపోతాయి. నేను నా అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను కూడా చేసుకొని ఆ చిన్న పెయిన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతే, చిన్న పెయిన్సే కాదు ఏ పెయిన్ ఎటువంటి పెయిన్ అయినా మనం రిలీజ్ చేసుకోవచ్చు అనేది నేను తెలుసుకొని నేను ఆచరించి మళ్ళా అందరికీ అందాలి. ఇది అందరికి ఇప్పుడు సమయంలో గంటలు సాధనలు గంటల స్వాధ్యాయము అన్ని చేయడం అనేది చాలా సమయం సరిపోవటం లేదు. ప్రతి స్త్రీకి ప్రతి పురుషులకి అందరూ 2 డబుల్ డ్యూటీలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కనుక మనం ఇంత చిన్నది ఒక 10-15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 5 వేళ్లలో ఈ ఫస్ట్ ఈ 4 వేళ్ళు సైనస్ ప్రతీక. ఈ 1, 2, 3 ఈ 4 వేలు సైనస్ ప్రతీక. సైనస్ అంటే జలుబు దగ్గు ఇవి ఉంటాయి చూడండి, వాటికి ఇది ప్రతీక. వీటిని మనం గట్టిగా ప్రెస్ చేసుకున్నప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇలా ఎక్కడి నుంచి వేళ్ళు ఉన్న గోర్ల మీద కూడా మనం గట్టిగా ప్రెస్ చేసుకోవచ్చు. గోర్ల మీద ఇలా గట్టి ప్రెస్ చేయండి. కనబడుతుంది చూడండి, ఇలా గట్టి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు మీకు పెయిన్ కనిపిస్తుంది, నొప్పి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఏ వేలి మీద అయితే మీకు నొప్పి కనిపిస్తుందో దానికి సంబంధించిన తత్వము మనకి తక్కువగా ఉంది. బ్యాలెన్స్ లేదు. పంచభూత తత్వాలలో ఇన్బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ లేదని మనం తెలుసుకోవాలన్నమాట. ఇలా గట్టిగా ఒకసారి 2 సార్లు నొక్కితే పెయిన్ కనబడుతుంది.
ఆ పెయిన్ ఉన్న దగ్గర మనం ఎక్కువ ప్రెస్ చేసుకోవాలి. ఇంకో 4 సార్లు ఎక్కువ ప్రెస్ చేసుకోవాలన్నమాట. మరియు సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, అంటే జలుబు, దగ్గు, ఆయాసము, ఆస్తమా అవన్నీ ఉన్న వాళ్ళకి కూడా ఈ 5 వేళ్ళని మనం గోర్ల పైన ప్రెస్ చేసుకోవడం ద్వారా మనం ఈజీగా దాని నుండి బయటపడొచ్చు. అంటే మన బాడీలో హీట్ పెరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. మళ్ళా ఈ బొటన వేలు. ఈ బొటన వేలు ఇది బ్రెయిన్‌కి ప్రతీక. ఈ పైన బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్‌కి ప్రతీక. దీన్ని మనము ముందు నుంచి గట్టిగా ప్రెస్ చేసుకోవచ్చు. మళ్ళా వేర్లు గోరు పైన గూడా గట్టిగా ప్రెస్ చేసుకోండి. గోరు పైన ఈ ఇటు వెనకాత ముందుకి వెనక మీరు గట్టిగా ఒక 5 టైమ్స్ 15 టైమ్స్ ప్రెస్ చేయండి. 15 సార్లు ప్రెస్ చేసుకోండి. మీకు తెలిసిపోతుంది మీకు బ్రెయిన్‌లో ఎలా ఉంటదంటే తలనొప్పి, హెడ్‌ఏక్, మైగ్రేన్ అని ఎన్నో రకాలుంటాయి. మంట, దురద, దురద పుట్టడం, మంట పుట్టడం, ఇంకా చాలా మందికి ఎన్నో రకాలంటే దాన్నేమో అంటారు. ఆహ్, బాగా పౌడర్‌గా రాలుతూ ఉంటది చూడండి. పౌడర్‌గా రాలడము. అలాంటియన్నీ గూడా జరిగినప్పుడు హెడ్‌ఏక్, మైగ్రేన్, సైకోసోమాటిక్ డిజార్డర్ ఇవన్నీ కూడా మనకి తగ్గిపోతుంటాయన్నమాట. వీటిని ప్రెస్ చేయడం ద్వారా ఈ బొటన వేలు మనకు ప్రతీకేంటంటే ఇక బ్రెయిను, దాని తర్వాత జ్ఞానేంద్రియములు సగం వరకు బ్రెయిన్ ఉంటది. సగం వరకు బ్రెయిన్. సగం తర్వాత నుంచి మన జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియం తర్వాత గట్టిగా ఇక్కడ జాయింట్ ఉంది చూడండి. ఆ జాయింట్ మన మెడ అన్నమాట. ఈ జాయింట్ దగ్గర మన మెడ. మీరు గట్టిగా ఆ జాయింట్ దగ్గర గట్టిగా ప్రెస్ చేస్తే మీ మెడ దగ్గర ఏవైనా పెయిన్స్ ఉన్నా, ఏ బ్లాక్స్ ఉన్నా మీకు తెలిసిపోతుంది. థైరాయిడ్, పారాథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు పెయిన్ కనబడతదన్నమాట. మెడ చుట్టూ దీన్ని మనం చుట్టూరా ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల అక్కడ పెయిన్ కనబడతది. ఓకే. నాకింక స్టార్ట్ అవ్వబోతుంది. మనకి థైరాయిడ్, పారాథైరాయిడ్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది. ఉన్న వాళ్ళకి ఇంకా పెయిన్ ఎక్కువ కనిపిస్తదనమాట. అందువల్ల ఒక 15, 20 టైమ్స్ ఇలా ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కిందికనమాట. ఈ మెడ కిందికొచ్చి 2 చేతులు ఇటు ఈ వెనకాతల భాగమంతా వెన్నెముక, వెన్నుపూస, బొటన వేలుందా? బొటన వేలు వెనుక భాగమంతా వెన్నెముక మధ్య భాగము. దాని లోపల వెన్నుపూస, సుషుమ్నా నాడి లోపల. ఇది రైట్ సైడ్, ఇటు లెఫ్ట్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్. అంటే వెన్నుపూసలో మన వెన్నుపూస అనేది ఉన్నది గదా! దానిది ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. గుర్తుపెట్టుకొని మనకి ఎక్కడెక్కడ పెయిన్ ఉందో మీరు ఇట్లా నొక్కుతేనే మీకు తెలిసిపోతుంది. ఈ పెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ప్రెస్సింగ్ దీన్నే ఆక్యుప్రెషర్ అంటారు ఫ్రెండ్స్. ఏమంటారు? ఆక్యుప్రెషర్ అంటారనమాట. మనం ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేసుకుంటే మీకు తెలిసిపోతుందన్నమాట. మీకు ఎక్కడెక్కడ పెయిన్ ఉందో వెన్నెముకలో మీకు నొప్పి ఉన్నప్పుడు వెన్నెముకలో ఎక్కడ నొప్పి ఉంటదో మీకు ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు తెలిసిపోతుంది. మూలాధారం దగ్గర ఉందా, స్వాదిష్ట అక్కడ కూడా మీకు ప్రెషర్ పాయింట్స్ దాన్ని కూడా చూపిస్తా. షట్చక్రాల యొక్క ప్రెషర్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, శక్తి సంచార కేంద్ర పాయింట్స్ కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఎలా ప్రెషర్ ఇవ్వాలో కూడా మీకు అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే అమ్మా. ఇది పంచభూతాలతో కూడుకున్నది. ఇది మనొక బ్రెయిన్ తర్వాత జ్ఞానేంద్రియములు ఫేస్ తర్వాత మెడ కిందకి భాగంలో ఈ షోల్డర్ వరకు. ఆ తర్వాత వెన్నెముక దాని గురించి కూడా చెప్పుకున్న వెన్నెముకలో ఉన్న వాటికి సైడ్స్, ఫ్రంట్, బ్యాక్ ఎక్కడ పెయిన్ ఉన్నా లెఫ్ట్, రైట్, బ్యాక్ మీరు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మరియు దానికి మనము కొబ్బరి నూనె గాని, ఆవాల నూనె గాని, నువ్వుల నూనె గాని, మరియు ఆముదం గాని ఏ నూనెైనా మనం కొంచెం చేతులకి ఇలా రాసుకొని మసాజ్ లాగా చేసుకొని మనం వీటిని ప్రెషర్ చేసుకోవాలి. ఆ ప్రెషర్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ ఇట్లా తీసుకొని దీనికి పెట్టుకొని ఇలా రాయడం ద్వారా మీకు అక్కడ ఉన్న పెయిన్ గాని, నొప్పి గాని అన్నీ వెళ్ళిపోతుంటాయన్నమాట. అంటే మనం ఉట్టి స్కిన్ మీద పెడితే కొంచెం స్కిన్ మీద పెడితే రాపిడి అనిపిస్తది. మనకి కొంచెం ప్రాబ్లమ్ అదే కొంచెం ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ పెట్టినందువల్ల స్మూత్‌గా వెళ్తదనమాట. ఇట్లా పైకి స్మూత్‌గా కిందకి రావచ్చు. కింద పెయిన్ ఉన్నవాళ్ళు కిందికి రండి. పైన పెయిన్ ఉన్నవాళ్ళు పైకి కొద్ది సార్లు అనాలి. 4, 5 సార్లు కిందికి అనండి. అది మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ పెయిన్ ఉందో ప్రెషర్ ఇస్తూ ఉంటే. ఓకే అమ్మా. మళ్ళా చేతిని ఇలా కిందికి పెట్టండి. చేతి వేళ్ళని ఇలా కిందకి పెట్టి ఇట్లా పెట్టు. ఈ 2 కాళ్ళు, ఇవి 2 చేతులు.
ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇది రైట్ లెగ్, ఇది లెఫ్ట్ లెగ్. రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. ఇక్కడ ఇది చూసుకోండి. ఇది కాళ్ళు 2 కిందికున్నాయి. ఇది మోకాళ్ళు, ఇవి తొడలు. ఇది మోకాళ్ళ కింద ఉన్న పిక్కలు, పిక్కల కింద ఉన్నవి పాదాలు. అవి అట్లనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి చూడండి. ఇది కుడి పక్క కాలనమాట. కుడి కాలు. ఇది ఎడమ కాలు. మీకు ఎడమ కాలు నొప్పి ఉంటే ఎడమ పక్కన ఉన్న వేళ్ళని మీరు ప్రెస్ చేసుకోవాలి. ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేయాలి. ఇది కుడి పక్క. కుడి పక్క ఉన్నదనుకోండి, తొడల పైన మక్కెల దగ్గర మీకు పెయిన్ ఉందనుకోండి, తొడల పై భాగంన, ఈ పై భాగం అంతా కూడా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇట్లా పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది మోకాలు. మోకాలు చుట్టూరా ఇట్లా ప్రెస్ చేయండి. ఇట్లా కూడా ప్రెస్ చేయొచ్చు. ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మనకు పెయిన్ తెలుస్తది. పెయిన్ కనబడుతది. మోకాళ్ళలో జాయింట్స్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియేట్ గా మీరు ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు 4 పక్కల ప్రెస్ చేసుకోండి. ఆయిల్ రాసుకొని ప్రెస్ చేసుకోండి 4 పక్కల. ఇది పాదం. పాదం కింద మనకి జాయింట్స్, పాదం దగ్గర కూడా కొంతమందికి పెయిన్ ఉంటది. దాన్ని కూడా 4 సైడ్స్ మీరు ఇలా ప్రెస్ చేస్తూ 4 పక్కల ఇలా తిప్పండి. ఇలా ప్రెస్ చేయండి. మీకు ఎక్కువ పెయిన్ ఉన్న దాని దగ్గర మీరు ఒక 15 టైమ్స్ ఎక్కువ సమయం చేసుకున్నారనుకో, 3 పూట్ల చేసుకున్నా కూడా వెళ్ళిపోతుంది. మళ్ళా మెంతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం మెంతులు కూడా ఒక అంటిస్తాం కదా ప్లాస్టర్ లాంటిది. ఆ ప్లాస్టర్ మీద మెంతులు ఒక 5, 6 వేసి ఈ యొక్క జాయింట్స్ అనేది మనం ఎక్కడ చూపించామో ఆ జాయింట్స్ గా ఆ స్టాప్ వేసేసుకోండి. ఆ స్టాప్ వేసేసి ఆ మెంతుల మీద మనం ప్రెస్ చేయడం వల్ల అది టచ్ అవుతూ మనకి దాని యొక్క ఎనర్జీ కూడా వెళ్తది. మెంతుల్లో కూడా హై ఎనర్జీ ఉంటది. అది అవసరం. టాక్సిన్స్ బయటకి రిలీజ్ చేసేది మెంతుల్లో ఉన్న పవర్ ఉందన్నమాట. అందువల్ల ఆ మెంతుల్ని మనకి ఆ స్టాప్ లో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసి దానికి అంటించేసుకోండి. అది నైట్ అంతా కూడా ఉంచుకోవచ్చు. నైట్ అంతా ఉంచుకోవచ్చు. మధ్యాహ్నం, పొద్దున, సాయంత్రం ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు దాని మీద నుంచే ప్రెస్ చేసుకోండి. మనకి ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ అంటించుకొని దాని మీద నుంచే మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. మీకు రైట్ హ్యాండ్, రైట్ లెగ్ ఇప్పుడు ఎక్కడ పెయిన్ అనేది మీకు తెలిసిపోతుంది. ఎట్లా? ఇప్పుడు జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఇది షోల్డర్ పైన షోల్డర్ ఇది. ఈ షోల్డర్ దగ్గర మీరు ప్రెస్సింగ్ చేస్తారు. ఇట్లా కూడా పెట్టుకోండి. ఇలా కూడా చేయొచ్చు. గట్టిగా లోపలికి ఈ మన కుడి చేతి వేళ్ళు లోపలికి వెళ్ళాలి. కుడి చేతి వేళ్ళు లోపలికి వెళ్ళి గట్టిగా పట్టుకోవాలి. ఇగో ఇట్లా ఈ చేత్తో వేళ్ళతో పట్టుకోండి. పట్టుకొని దాన్ని పైకి కిందికి అనండి. పైకి కిందికి అంటే మనకి అంత పెయిన్ ఉన్న దగ్గర బాగా పెయిన్స్ కనబడతాయి. పెయిన్స్ లేని వాళ్ళకి కనపడదు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి ఏదో ఒక పెయిన్ అనేది ఉంటది. అంటే బ్లాక్ అనేది ఉంటది ఫ్రెండ్స్. అలా ఇలా కొంతమంది ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎట్లా వీలుంటే అట్లా ప్రెస్సింగే జరగాలి. అంటే ఈ వేళ్ళకి ప్రెస్ చేయాలన్నమాట. వేళ్ళకి గట్టిగా మనం టైట్ చేయాలి. టైట్ చేయండి. గుర్తుపెట్టుకోండి. టైట్ చేసి ప్రెస్సింగ్ చేయండి. ఇలా. ప్రెషర్ ఇవ్వాలన్నమాట. ప్రెషర్ ఇచ్చినప్పుడు ఈ విధానంగా మనకి ఆ పెయిన్స్ అనేవి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. మళ్ళా తర్వాత ఈ చూపుడు వేలు ఉంది కదా ఫ్రెండ్స్. చూపుడు వేలుకి పక్కనున్న పొడవు వేలు, అది మధ్య వేలు. ఈ మధ్య వేలకి కింద భాగంన మనకి కంటికి సంబంధించిన నర్వ్ సిస్టమ్, మనకి కళ్ళకి, ఈ 2 కళ్ళకి సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఇక్కడ ఉంటది. దాన్ని మనము ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అట్లా 15 టైమ్ ప్రెస్ చేసుకోండి. అంటే కళ్ళు నొప్పులు, కళ్ళు మంటలు, కంట్లో దురద పుట్టడం, కంటిలో నీరు కారడం, కంట్లో కూడా నీరు కారుతుంటది కొంతమందికి. కొంతమందికి పొరలు స్టార్ట్ అయితాయి. పొరలు కూడా స్టార్ట్ అయ్యి హాస్పిటల్‌కి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు ఆపరేషన్ అంటారు. అవన్నీ ఏముండవు. ఆపరేషన్‌లు కూడా అవసరంలే. నాకైతే ఇంతవరకు ఆపరేషన్ లేదు. ఆ పొర్రలు రావడాలు లేవు. అయ్యేవి లేవు. ఇంతవరకు లేవు నాకు. ఆ ఆపరేషన్‌లనేదే తెలీదు. కంటికి ఎంతో మంది ఒక 50 ఇయర్స్ నుంచే ఆపరేషన్‌లు స్టార్ట్ అయిపోతాయి. నాకైతే ఇంతవరకు ఆ కంటికి పొరలు రావడము, ఆపరేషన్ రావడము అలాంటియన్నీ ఏం లేదండి. మనం ఇలాంటియన్నీ చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్, సింపుల్ చిట్కాలు యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కడ సూక్ష్మంగా ఉన్న పెయిన్స్ తడిసి మోపడవు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందంటే డెడ్ సెల్స్ పేరుకుంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఎక్కడెక్కడ బ్లడ్ సర్క్యులేషను, ఈ ప్రాణశక్తి, ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఇవన్నీ ఫ్లో అవ్వట్లేదు. సరిగ్గా ఫ్లో అవ్వదు.
అవనప్పుడు మనం ఇవన్నీ అక్కడికక్కడ బ్లాక్‌గా తయారైపోతుంది. ఒక గొట్టంలో మన ఫ్లో ఫ్లోగా నీళ్లు చక్కగా వెళ్ళాలంటే అక్కడ ఏది అడ్డు పడకూడదు. బ్లాక్ అనేది ఉండకూడదు. అప్పుడు వాటర్ ఫుల్‌గా ఎళ్ళిపోతది. దాని లోపల ఏదైనా ఇరుక్కుందనుకోండి, చెత్తపడి ఇరుక్కుంది. మనకి ఆ వాటర్ ఫ్లోయింగ్ ఉండదు. చాలా సన్నగా ఎళ్తది. ఇంకా సన్నగా ఎళ్ళి అది కూడా బ్లాక్ అయిపోయిందనుకోండి. అదే విధంగా మన శరీరంలో కూడా డెడ్ సెల్సు, చనిపోయిన కణాలు, అణువులు, పరమాణువులు, చనిపోయిన కణాలు. ప్రతి నిమిషము, ప్రతి క్షణము కణాలనేవి పుట్టడం, మరణించడం, పుట్టడం, మరణించడం. మరణిస్తూ చనిపోవడం, మళ్ళా పుడుతూ ఉంటాయి. ప్రతి క్షణము కొన్ని సెల్స్, కొన్ని లక్షల సెల్స్ ప్రతి క్షణం పుట్టడం, చనిపోవడం. కొన్ని సెల్స్ కొన్ని నిమిషాలు పుట్టడం, కొన్ని నిమిషాల్లో చనిపోవడం. అట్లా జరుగుతాయి. ఎట్లా స్పీడ్‌గా ఎక్కువ తక్కువలు పుట్టడం, చనిపోవడం ఎందుకు జరుగుతుందంటే, మనం తీసుకున్న శ్వాస, మనం తీసుకున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఎంత ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో, ఎంత ఎక్కువగా బయటికి వదులుతూ ఉంటామో, అంత ఎక్కువగా మనలో ఉన్న అణువులు, పరమాణువులు, సెల్స్, ఈ బిలియన్, ట్రిలియన్ సెల్స్‌ల అన్నీ కూడా త్వరగా చనిపోవడము, మళ్ళా పుట్టడము, త్వరగా చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ వల్ల, శ్వాస యొక్క ప్రక్రియ వల్ల. మనం శ్వాస ఎంత తక్కువగా తీసుకోవడము, ఎంత తక్కువగా బయటికి వదలడం జరుగుతదో, మన యొక్క శ్వాస ఎంత నెమ్మదైతదో, అప్పుడు మనలోని ఉన్న సెల్స్ అన్నీ కూడా కొన్ని నిమిషాల పాటు జీవించి ఉంటాయి. కొన్ని నిమిషాల పాటు జీవించి ఉండవు. దానికెందుకు కొన్ని నిమిషాలు జీవించి ఉండాలి? పుట్టడం, చనిపోవడం వల్ల ఏంటి నష్టము అనంటే, ఉదాహరణకు ఒక బిల్డింగ్ కడుతున్నారండి. ఒక బిల్డింగ్‌కి కాంట్రాక్ట్‌కి ఇస్తాం మనము. ఆ కాంట్రాక్ట్‌కి ఇచ్చిన ఆయన కరెక్ట్‌గా మనుషుల్ని పెట్టి వర్క్ చేపిచ్చినప్పుడు ఆ బిల్డింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే ఆ కాంట్రాక్టర్ ఊరికే 1 మంత్ సెలవు పెట్టేసి కాంట్రాక్ట్ నేను రాను అని మానేసాడనుకోండి. మళ్ళా వేరే కాంట్రాక్ట్‌ని పెట్టుకుంటాం. ఆయన ఒక 1 మంత్, 2 మంత్స్ చేసి ఇంకొక కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. అట్లా కాంట్రాక్టర్స్‌ని మనం మార్చినప్పుడు అక్కడ వర్క్ ఎట్లా జరుగుతదండి? పర్ఫెక్ట్‌గా జరుగుతదా వర్కు? వర్క్ పర్ఫెక్ట్‌గా జరగదు. అంటే కొద్దిగా ముక్కలు. ముందు చేసిన వాళ్ళకి ముందు తెలిసిన వర్కు, తర్వాత వచ్చినోడికి ఆ వర్క్ వేరుంటది. వాడి వర్క్ వేరు. వాళ్ళు వేరే విధంగా చేస్తారు. వీళ్ళు వేరే విధంగా చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క డిఫరెంట్‌గా ఆలోచన ఉంటది. ప్రతి ఒక్క వ్యక్తి శరీరము వేరు. ప్రతి ఒక్క వ్యక్తి మైండ్ సెట్టింగ్ వేరు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానం వేరు. ఒక ఆత్మస్థితి వేరు. అదే విధంగా ఎవరు కాంటాక్ట్ తీసుకున్నా వాడి మైండ్ సెట్టింగ్ ద్వారా వాడు వర్క్ చేస్తాడు. వర్క్ చేసి ఆ వర్క్ స్టాప్ చేసి ఒక కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడనుకోండి. ఇంకో కాంట్రాక్ట్ వస్తాడు. వాడు కొంత చేసి వాడి మైండ్ సెట్టింగ్ ద్వారా వాడు తయారు చేసి వాడు వదిలిపెట్టి ఇంకోడు. ఆ పని ఎట్లా ఉంటది? అస్తవ్యస్తంగానే ఉంటది. అంటే అక్కడ ముక్క, ఇక్కడ ముక్క, ఇక్కడక్కడ ముక్క కలిపి ఏదో పేరుకి కలిపారా? ఏదో పేరుకి వర్క్ అయిందా? ఏదో పేరుకి నిలబెట్టినట్టు అయితది బిల్డింగ్‌లో. తర్వాతంతా అస్తవ్యస్తంగా అన్ని బ్లాక్స్ అయ్యి అన్ని ఈ గోడలు ఇరిగిపోవడము, పరబోవడము, లీక్ అవ్వడము, సరింగా కన్‌స్ట్రక్షన్ జరగకపోవడము, ఒకళ్ళకి అండర్‌స్టాండింగ్ లేనందువల్ల కన్‌స్ట్రక్షన్ సరింగా జరగదు. సేమ్ మన బాడీలో కూడా సెల్స్, అణువులు, పరమాణువులు పుట్టడం, చనిపోవడం జరిగేసరికి కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాల్లో చనిపోవడం, పుట్టడం చేసేసరికి మళ్ళా కొత్త కణాలు పుడతాయి. కొత్త కణాలు పుట్టడం వల్ల వాటికి ముందు వర్క్ వీటికి తెలీదు. ముందున్న సెల్స్‌కి ఆ వర్క్ తెలుసు. తర్వాత వచ్చిన సెల్స్‌కి ఆ వర్క్ తెలీదు. మళ్ళా కొత్తగా స్టార్ట్ చేస్తాయి. మళ్ళా స్టార్ట్ అవ్వాలి. మళ్ళా కొన్ని నిమిషాలలో మళ్ళా ఇవి వెళ్ళిపోతాయి. మళ్ళా కొత్త సెల్స్ వస్తాయి. అదే జరుగుతుంటది మన బాడీలో. కనుక ఎట్లా జరుగుతుంది మన బాడీలో? ఈ శ్వాస ద్వారా. శ్వాస ద్వారా తీసుకున్న శ్వాస ఆక్సిజన్ ద్వారా బయటికి పంపించే కార్బన్ డయాక్సైడ్ ద్వారా సెల్స్ పుట్టడము, త్వరగా చనిపోవడము జరుగుతుంది. తద్వారా మనలో ఉన్న ఆర్గాన్స్ అంటే మన దేహంలో ఉన్న భాగాలు అన్నీ తీసుకోండి. ఏ భాగమైనా హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, యూట్రస్, ప్యాంక్రియాసిస్ ఏ భాగాలు తీసుకోండి. అక్కడున్న జీవ కణాలు ఇట్లా పుట్టడం, చనిపోవడం ఆ ఆర్గాన్స్ అక్కడున్న భాగాలు సరిగా పనిచేయవు. పర్ఫెక్ట్‌గా పనిచేయడానికి అవకాశం ఉండదు. ఆ అవకాశం దేనివల్ల? ఈ యొక్క డెడ్ సెల్స్ ఎందుకు జరుగుతున్నాయి?
మన యొక్క ప్రాణశక్తి సరిగా అందకపోవడం వల్ల, మన యొక్క విశ్వమయ ప్రాణశక్తి సరిగా అందకపోవడం వల్ల, బ్లాక్స్ ఏర్పడడం వల్ల, సెల్స్ చనిపోవడం వల్ల, ఆ డెడ్ సెల్స్ మళ్ళా క్లీనింగ్ ప్రాసెస్ జరగనందువలన డెడ్ సెల్స్ మళ్ళీ అక్కడే పేరుకుపోతుంటాయి. అక్కడే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంటాయి. ఎక్కడెక్కడ బ్లాక్ ఏర్పడిందో అక్కడ సెల్స్ మళ్ళా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద చనిపోయిన డెడ్ సెల్స్ హీలింగ్ ప్రాసెస్ జరగకుండా మన లోపల ఉన్న భాగాలు బయట భాగాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా గుట్టలు గుట్టలుగా నిండిపోతుంది. ఇంకా అదే బ్లాక్స్, అదే నొప్పులు స్టార్ట్ అయ్యాయి. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మెడిసిన్స్ తీసుకోవడం, మళ్ళా మందులు, వేయిలు అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మనం ఈ విధంగా ఆక్యుప్రెషర్ చేయడం ద్వారా మనకి ఈ నర్వ్ సిస్టమ్ అంతా మన చేతుల వేళ్ళల్లో, కాళ్ళు వేళ్ళల్లో ఉండడం ద్వారా ఆ ఒక్క చేతి వేళ్ళలోనే కాదు ఫ్రెండ్స్, మన ఫేస్‌లలో కూడా, మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలలో కూడా. ఇప్పుడు ఇది కూడా చెప్తాను. దీన్ని కూడా ఆక్యుప్రెషర్ ఎలా చేయాలో చెప్తాం. మన ఫేస్‌లో కూడా అంటే తలపై నుంచి వస్తున్నాయి కదా నర్వ్ సిస్టమ్ అంతా. మన తలపై భాగం సహస్రాల నుంచి స్టార్ట్ అయినందువల్ల ఇప్పుడు ఇక్కడెక్కడెక్కడ మనం ఈ టచ్ చేసి ప్రెషర్ చేస్తే మనకి ఎట్లా రిలీజ్ అయిపోతాయో మీకు ఈ తల భాగం కూడా తర్వాత ఫేస్‌ది కూడా చెప్తా. ఫేస్ ఎలాగా ఆక్యుప్రెషర్ చేసుకోవాలి, మన తల భాగానికి ఎలా ఆక్యుప్రెషర్ చేయాలి అవి కూడా చెప్తా. ముందు చేతి వేళ్ళది అయిపోనియండి. ఇది అయిపోయిన తర్వాత మనం తలపై భాగానికి స్టార్ట్ చేసుకుందాం. ఓకేమా? ఇది కళ్ళు. అంటే చూపుడు వేలుకి, మధ్య వేలుకి మధ్యలో కంటికి సంబంధించిన ఈ నర్వ్ సిస్టమ్ ఇక్కడుంటది. నేనిందాక చూపిచ్చా. ఒక 15 టైమ్స్, 10 టైమ్స్ ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళా ఈ ఒక చివరి వేలు, ఉంగరపు వేలు చివరి వేలకి మధ్యన చెవికి సంబంధించినవి. ఇయర్ ఈ మన చెవు చుట్టూ నర్వ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అవి కూడా చాలా ఇంపార్టెంట్. మన చెవులు మెలేయడము ఇవన్నీ కూడా నేను ఈ పైనుంచి వచ్చినప్పుడు చెవులకి సంబంధించిన నర్వ్ సిస్టాన్ని కూడా మనం ఎలాగా ప్రెషర్ చేయాలి అది కూడా చెప్తా. ఇప్పుడు చేతిలో ఉన్నది ముందు మనకు అందుబాటులో ఇప్పుడు ఎక్కడున్నా, ఏ పని చేసినా, చేయకున్నా, ఉట్టి కూర్చున్నా, టీవీ చూస్తున్నా, ఫోన్‌లు వింటున్నా మనం ఖాళీగా ఉంటాం. ఆ ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా చేతిలో ప్రెస్ చేసుకోవచ్చు. ఎంతో టైం మిగులుతది. దీనికి ఎటువంటి సమయ సందర్భాలు లేవు. ఆక్యుప్రెషర్‌కి, ట్యాపింగ్‌కి మనం ఉదయమే చేయాలి, మధ్యాహ్నమే చేయాలి, నైటే చేయాలి, అన్నం తిన్న తర్వాత చేయొచ్చా, చేయకూడదా అట్లాంటియి ఏమీ లేవు ఫ్రెండ్స్. అన్నం తిన్న తర్వాత చేసుకోవచ్చు, ముందు చేసుకోవచ్చు, పడుకునే ముందు చేసుకోవచ్చు. ఎనీ టైమ్ మీరు 24 అవర్స్‌లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా? అంత ఈజీ టెక్నిక్ అన్నమాట. ఇది ఇయర్‌కి సంబంధించింది. ఇక్కడ చిన్న డాట్ కూడా కనబడుతుందా మీకు? చిన్న డాట్ లాగా పెట్టాను చూడండి. ఇది చెవికి సంబంధించిన నర్వ్ సిస్టమ్. ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా దీన్ని ఒక 15 టైమ్స్ ప్రెస్ చేసుకోండి. మీకు చక్కగా తగ్గిపోతుంది. ఓకేమ్మా. మళ్ళా మా అరిచెయ్యి మొత్తం అరిచెయ్యికి మధ్యలో ఒక పాయింట్ బ్లాక్‌లో పెట్టాను చూడండి ఈ పాయింట్. ఇది హార్ట్‌కి రిలేటెడ్ సంబంధించిన నర్వ్ సిస్టమ్ మన అరిచేతులు జంక్షన్‌లో ఉంటుంది. ఇది జంక్షన్ అన్నమాట. అరిచేయి జంక్షన్. దాన్ని ఒక 15 టైమ్స్ ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మీరు అలా గట్టిగా ఒక 15 టైమ్ ప్రెస్ చేస్తే మీకు హార్ట్‌కి రిలేటెడ్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా అంటే హార్ట్‌కి సంబంధించిన ఏవున్నా దాని రిలేటెడ్ ఏదున్నా మీకు వెళ్ళిపోతుందన్నమాట. అదే మధ్యం నుంచి కొంచెం పైకి వెళ్తే మీకు పైన లంగ్స్ ఉంటదన్నమాట. ఈ డాట్ కనబడుతుంది. దీని పైన ఉన్నది లంగ్స్ అని. ఈ లంగ్స్‌ని కూడా అట్లాగే ప్రెస్ చేసుకోండి గట్టిగా. ఒక 15 టైమ్స్ గట్టిగా ప్రెస్ చేసుకోండి ఆ లంగ్స్ దగ్గర. హార్ట్‌కి కింద భాగం కిందకి ఉన్నది ఇది కిడ్నీస్. మనం మూత్రపిండం అంటారు చూడండి. కిడ్నీస్ అన్నమాట. హార్ట్‌కి కిందనే ఉంటది. అక్కడ ప్రెస్ చేసుకోవాలి. ఇది అంటే మనకి కిడ్నీస్‌కి రిలేటెడ్‌గా ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ అతిగా వెళ్ళకపోవడము, యూరిన్ చేసే దగ్గర మంట పుట్టడము, దురద పుట్టడం కొంతమందికి ఉంటది. ఇన్ఫెక్షన్ ఉంటది. ఎన్నో రకాలుగా ఉంటాయి ప్రాబ్లమ్స్ చాలా మట్టుకి. అట్లాంటి ఉన్న వాళ్ళకి ఈ హార్ట్‌కి మధ్యన తర్వాత కింద అన్నమాట. కొంచెం కిందికి. వెనక ముందు ఏం గాదులెండి. మీరేమి వర్రీ అవ్వద్దు.
ఇది కిందకి మనం ఒక 15 టైమ్ ప్రెస్ చేసుకోవాలి. అంటే మూత్రం ఎక్కువగా వెళ్తూ ఉంటారు. నైట్ టైమ్ కొంతమంది ఎక్కువ సమయం 3 సార్లు లేస్తూ ఉంటారు. యూరిన్‌కి ఎక్కువగా 3 టైమ్స్ కూడా లేచిన వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళకంతా నార్మల్ అయిపోతుందన్నమాట. యూరిన్ వెళ్ళే దగ్గర మంట పుట్టడము, ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎక్కువగా వెళ్తున్నా మనకి చక్కగా సేవ్ చేసుకోవచ్చనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇవి లేకుండా. దాని పక్కకున్నది ఇది షోల్డర్ అండి. ఏది ఇప్పుడు ఇగో ఈ చిన్న బొటన వేలు ఉందా? బొటన వేలు, ఇయర్ తర్వాత అంటే చెవి కింద ఇది మన షోల్డర్స్. 2 షోల్డర్స్ అన్నమాట. 2 భుజాలు. భుజాలకి సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. దాన్ని గూడా ఒక 10 టైమ్స్, 15 టైమ్స్ మీకు చాలా మందికి భుజాల నొప్పులు అంటే మోచేయి పైన నొప్పులు గాని, భుజాల నొప్పులు ఉంటాయి కదా! ఆ జాయింట్స్ దగ్గర మనం ఇట్లా ఒక 15 టైమ్స్ ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అలా ఈ తర్వాత ఈ బొటన వేలు, చూపుడు వేలకి మధ్యలో ఇట్లా కొంచెం వంపుగా ఉంటది చూడండి ప్రతి ఒక్కళ్ళకి చెయ్యికి. బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో వి షేప్ లాగా ఉంటది చూసారా? ఆ వి షేప్ దగ్గర మనకి జీర్ణాశయము, జీర్ణకోశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ జీర్ణకోశంది దానికి సంబంధించిన దానికి రిలేటెడ్‌గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. కొంతమందికి జీర్ణం అవ్వకపోవడము, అతిగా ఆకలి లేకుంటే ఆకలి కాకపోవడము, ఎసిడిటీ, అల్సరు ఇవన్నీ గూడా ఉంటాయి. కడుపులో మంట, కడుపు నొప్పి, తిన్న ఆహారము డైజెస్ట్ కాకపోవడము, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చాలా మట్టి ఎంతో మంది ఫేస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అవన్నీ మనకి చక్కగా తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ ఈ వి షేప్ ఉంది గదా! బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో ఆ వి షేప్ ఉన్న దగ్గర గట్టిగా ప్రెస్ చేసుకోండి ఒక 15 టైమ్స్. మనకు కనబడిపోతది. అక్కడ ప్రాబ్లమ్ ఉందంటే మనకి పెయిన్ నొప్పి కనిపిస్తది. మీరు మీరు ట్రై చేసి మీరు చేసి చూడండి. చేసి చూసి రేపు మాకు చెప్పండి రిజల్ట్. చాలా మందికి మేము చేపిస్తున్నాము మన ఆన్‌లైన్‌లో అందరూ చేసి ఇవన్నీ చాలా బాగుంది మేడం. మాకు ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి అవన్నీ గూడా తగ్గినాయి మేడం. ఇలా అక్యుప్రెషర్ చేయడం వల్ల మేము గూడా తగ్గించుకున్నామని గూడా చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు ఫ్రెండ్స్. మీరు చేసి చూస్తే తెలుస్తది. ఏదైనా ప్రాక్టికల్స్ వినడం వేరు, దాన్ని ప్రాక్టికల్స్‌లో పెట్టడం వేరన్నమాట. ప్రాక్టికల్‌లో పెట్టినప్పుడే మనం అనుభవం పొందడం జరుగుతుంది. ఓకేమా. మళ్ళా దీని తర్వాత ఇక్కడ ప్యాంక్రియాస్ అంటారు. ఇదే బొటనవేలు చివరి భాగమున ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ దగ్గర గూడా మనం గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఒక 15 టైమ్స్. మీకు ఎక్కడ పెయిన్ ఉంటదో అక్కడ మీరు ఎక్కువ సమయం చేసుకుంటూ ఉండాలి. ముందు ఒకసారి అన్ని ప్రెస్ చేసుకొని చూసుకోండి. చూసుకొని మీకు ఎక్కడైతే పెయిన్ కనబడుతుందో ఆ ప్లేస్‌లో మీరు 3 పూట్ల చేసుకో. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అలా చేసుకున్నప్పుడు మీకు ఆ ప్రెషర్ ఇవ్వడం వల్ల మీకు ఆ పాయింట్స్ వల్ల చక్కగా రిలీజ్ అయిపోతాయి. అంటే బ్లాక్స్ కొన్ని గ్యాస్ పట్టేస్తది. లోపల మనకు తెలియకుండా గ్యాస్. వాత, పిత్త, కఫం. ఇవి ఉంటాయిగా ఈ వాత, పిత్త, కఫం వల్లనే మనకి ఈ బ్లాక్స్ కూడా ఏర్పడుతుంటాయి. ఆ బ్లాక్స్‌ని మనం ప్రెస్ చేయడం వల్ల, ఆ ప్రెషర్ పాయింట్స్ దగ్గర మనం ప్రెస్ చేయడం వల్ల అక్కడ గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. మళ్ళా ఏమైనా బ్లాక్ అయిపోయి డెడ్ సెల్స్ పేరుకుపోయినాయనుకోండి, మనం గట్టిగా అలా ప్రెస్ చేయడం వల్ల ఆ డెడ్ సెల్స్ ఇది కూడా అక్కడ రిలీజ్ అయిపోతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్లో ఈజీగా అయిపోతుంటదన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం ఈ ప్యాంక్రియాస్ అంటారు. ఈ ప్యాంక్రియాస్ దగ్గర మనం 15 టైమ్స్ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. బొటన వేలు కింద భాగం. మరియు ఈ లాస్ట్ అరచెయ్యి అంటారు. అంటే ఈ చివర జాయింట్ దగ్గర మోచేయి దగ్గర జాయింట్ ఉంది కదా! మన చేతి వేళ్ళకి జాయింట్ దగ్గర దీన్ని ఈ చివర అరచెయ్యి అంటారు. అడుగు భాగం. ఇది చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగు అని చెప్తారన్నమాట. ఆ ప్రేగులలో కూడా మనం మలమూత్ర మలం అనేది స్టక్ అయిపోవడము, సరిగా కాకపోవడము, అంటే మలమూత్రాలు సరిగా రిలీజ్ కాకపోవడము, దానివల్ల ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉండడము, అంటే మోషన్స్ ఫ్రీగా రాకపోవడము, లేదంటే అతిగా మోషన్స్ వెళ్ళడము ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ అంతా మనం రిలీజ్ చేసుకోవాలంటే అరచేయి చివరి భాగంన ఇక్కడ ఈ కింద ఇక్కడ పెద్ద ప్రేగు, చిన్న ప్రేగులు వాటి యొక్క జంక్షన్స్ నర్వ్ సిస్టమ్ ఈ ప్లేస్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్‌లో మనము అక్కడ గట్టిగా 4 పక్కల గట్టిగా ప్రెస్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా రిలీజ్ అయిపోతుంది. 15 టైమ్స్, 20 టైమ్స్ మీరు
చేసుకున్నారనుకో చక్కగా రిలీజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇగో ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఓకే. ఇట్లా ప్రెస్ చేసుకోండి. ప్యాంక్రియాస్ ఇది. బొటన వేలు కింద భాగంలోనేది ఇది ప్యాంక్రియాస్ అన్నమాట. అట్లా ఇప్పుడు నేను చేతి వేళ్ళల్లో చూపించాను ఫ్రెండ్స్. మనకి ఏ ఏ భాగాలు మన చేతి వేళ్ళల్లో ఉన్నాయో ఆ భాగాలకి మనం ప్రెస్ చేసుకోవడం వల్ల, ఆ ప్రెషర్ ఇవ్వడం వల్ల మన దేహంలో ఎక్కడైతే బ్లాక్ ఉంటదో అది డెడ్ సెల్స్ ద్వారా అయ్యుండొచ్చు. గ్యాస్, గ్యాస్ కూడా బ్లాక్ ఏర్పడుతదనమాట. గ్యాస్ ఏర్పడడము, లేకుంటే ఫ్యాట్ ద్వారా కూడా మన లోపల ఉపయోగపడని కొవ్వు పదార్థాలు కూడా తద్వారా బ్లడ్‌లో బ్లాక్ అయిపోతది. మన ఫ్యాట్ ఎక్కువగా ఉన్న కొవ్వు, అతిగా ఉండు ఉపయోగపడని కొవ్వు ద్వారా కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. కనుక డెడ్ సెల్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. గ్యాస్ మన బాడీలో ఉపయోగపడని గ్యాస్ అతిగా ఉన్నా కూడా అక్కడ బ్లాక్స్ ఏర్పడుతుంది. ఇవన్నీ చిన్న చిన్నవన్నమాట. ఇవన్నీ డిసీజ్‌లు కావు, జబ్బులు కావు. చాలా మంది ఇవన్నిటిని డిసీజ్ కింద, జబ్బుల కింద పరిగణించబడుతుంది. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇవన్నీ డిసీజ్ అంటారు. ఇది ఒక జబ్బు, ఇదొక రోగము అని అంటుంటారు ఫ్రెండ్స్. అదొక రోగము కాదు, జబ్బు కాదు, డిసీజ్ కాదు. మనకు అక్కడ బ్లాక్స్, గ్యాస్ పట్టేయడం వల్ల లేకుంటే డెడ్ సెల్స్, చనిపోయిన డెడ్ సెల్స్ క్లీనింగ్ ప్రాసెస్ జరగనందువల్ల ఉపయోగపడని ఫ్యాట్, ఉపయోగపడని కొవ్వు పదార్థాలు బ్లడ్‌లో ఇరుక్కొని అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల. అంతే తప్ప ఇవన్నీ జబ్బులు కావు, డిసీజులు కావు. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరియు మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.